హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సెషన్. క్రితం వీడియోలో మనము టైప్స్ ఆఫ్ మోటార్స్ కోసం డిస్కస్ చేసినాం. అంటే ఎన్ని రకాల మోటార్లు ఉంటాయో చూసినాం. ఈ వీడియోలో క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేద్దాం. మరి మోటార్ల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎందుకు డిస్కస్ చేయాలంటే మోటార్ల యొక్క పర్ఫార్మెన్స్ మనకు అర్థం కావాలి. అంటే మోటార్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఎలా మార్పు చెందుతున్నాయి, ఒక పారామీటర్ నుంచి ఇంకో పారామీటర్కి కంపారిజన్ ఎలా ఉంది అనే విషయం మనకు అర్థమైతే ఆ మోటార్ని మనం ఎక్కడ అప్లై చేయొచ్చు అనే విషయం తెలుస్తుంది. దానికోసమని మనం ఏం చేయాలి అంటే మోటార్ల యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేయాలి. సో ఈరోజు వీడియోలో భాగంగా మనం డిస్కషన్ ఏంటి అంటే మోటార్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోటార్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోటార్స్. సో మోటార్ల యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ మోటార్ల యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనలైజ్ చేయడానికి మనము ఏ పారామీటర్స్ మధ్య మనము క్యారెక్టరిస్టిక్స్ అనలైజ్ చేస్తామో చూస్తే మొదటగా టార్క్కి మరియు ఆర్మేచర్ కరెంట్కి మధ్య డ్రా చేయాలి. అంటే మనం డిస్కస్ చేసిన అన్ని మోటార్లకి ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేయాలి. అందులో మొదటగా మనం డ్రా చేయాల్సింది ఏమంటే టార్క్కి మరియు ఆర్మేచర్ కరెంట్కి మధ్యలో. రెండవది ఏంటి అంటే స్పీడ్కి మరియు ఆర్మేచర్ కరెంట్కి మధ్యలో. మూడవ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే టార్క్కి మరియు స్పీడ్కి మధ్యలో డ్రా చేయాలి. అంటే ఇప్పుడు మనము ఏ మోటార్కైనా సరే, మనం క్రితం వీడియోలో డిస్కస్ చేసిన ఏ మోటార్ అయినా సరే, షంట్ మోటారు, సిరీస్ మోటారు, కాంపౌండ్ మోటారు, దాంట్లో మళ్ళీ డిఫరెన్షియల్ కాంపౌండ్, కుములేటివ్ కాంపౌండ్, ఇలా 4 మోటార్లకు సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ మనము అనలైజ్ చేయాలి. ఆ క్యారెక్టరిస్టిక్ అనాలిసిస్ అనేది ఈ పారామీటర్స్ మధ్య మనం అనలైజ్ చేయాలి. మొదటగా మనము టార్క్ వర్సెస్ ఐఏ, స్పీడ్ వర్సెస్ ఐఏ, టార్క్ వర్సెస్ స్పీడ్, ఇలా ప్రతి మోటార్కి ఈ మూడు క్యారెక్టరిస్టిక్స్ మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. మొదటగా మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటి అంటే డీసీ షంట్ మోటార్కి చూద్దాం. డీసీ షంట్ మోటార్. మరి డీసీ షంట్ మోటార్కు సంబంధించిన ఒకసారి డిస్కషన్ చూద్దాం మనము. ఒకసారి నేను డీసీ షంట్ మోటార్ని ఇక్కడ డ్రా చేసే ప్రయత్నం చేస్తా. ఇది డీసీ షంట్ మోటార్. షంట్ మోటార్ అనగానే మనకు తెలుసు ఆర్మేచర్ వైండింగ్కి ఫీల్డ్ వైండింగ్ అనేది సమాంతరంగా కనెక్ట్ చేయబడి ఉంటుంది, రైట్? సో ఇది డీసీ షంట్ మోటార్. నెక్స్ట్ వచ్చేసి ఇది టెర్మినల్ వోల్టేజ్ వీటీ, ఇది వచ్చేసి లైన్ కరెంటు, ఇది వచ్చేసి ఆర్మేచర్ కరెంటు, ఇది వచ్చేసి ఫీల్డ్ కరెంటు. ఏంటిది? ఫీల్డ్ కరెంటు, రైట్? ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్లు ఏంటి అంటే ఇక్కడ ఇది షంట్ రెసిస్టెన్సు, ఇది బ్యాక్ ఈఎంఎఫ్, ఇది వచ్చేసి రెసిస్టెన్సు అంటే ఆర్మేచర్ రెసిస్టెన్సు, ఇది వచ్చేసి మోటార్ యొక్క డయాగ్రామ్. దీని నుంచి మనము ఒకసారి ఈక్వేషన్ రాసుకుందాం. అంటే ఏ ఈక్వేషన్లు మనకి ఇప్పుడు అవసరం ఉంటుంది అనే విషయం కోసం మనం ఈక్వేషన్ రాసుకుందాం. మొదటగా మనము టార్క్ ఈజ్ ఈక్వల్ టు 0.159 Z/A ఇంటూ పై ఇంటూ IA న్యూటన్ మీటర్స్. ఇది మనం డిస్కస్ చేసింది. ఇది టార్క్ ఈక్వేషన్. ఒక్కసారి టార్క్ ఈక్వేషన్ మనం డిరైవ్ చేసిన తర్వాత, అంటే టార్క్ ఈక్వేషన్ చూసిన తర్వాత, టార్క్ ఈక్వేషన్లో మనకు అర్థమైన కాన్సెప్ట్ ప్రకారము ఏం చెప్పండి. 0.159 అంటే ఇది కాన్స్టాంట్ టర్ము, ఇది నెంబర్ ఆఫ్ కండక్టర్స్, ఇది కూడా కాన్స్టాంట్ టర్ము, నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్, ఇది కూడా కాన్స్టాంట్ టర్ము. ఇక్కడ మనకు డిస్కషన్ వచ్చేసి టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు పై ఇంటూ IA అని రాసుకోవచ్చు. టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు పై ఇంటూ IA. ఏం లేదు, మన డిస్కషన్ ఏంటి అంటే ఒక్కొక్క టర్మ్కి మధ్య మనకి ఈక్వేషన్ రావాలి కాబట్టి వాటి మధ్య మనం సంబంధం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇందులోంచి మనం ఏం రాయొచ్చు? టార్క్ ఈక్వేషను షంట్ మోటార్ కాబట్టి టెర్మినల్ వోల్టేజు ఆర్మేచర్ వైండింగ్కి ఎంత వోల్టేజ్ ఉందో షంట్ ఫీల్డ్ వైండింగ్ కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇవి రెండు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నప్పుడు టెర్మినల్ వోల్టేజ్ అనేది రెండిటికి ఒకే విధంగా ఉంటుంది కాబట్టి వోల్టేజ్లో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి ఈ ఫీల్డ్ ఫ్లక్స్ ఏదైతే ఉందో
అంటే ఫీల్డ్ ఫ్లక్స్ పై ఏదైతే ఉందో అది ఫీల్డ్ కరెంట్కి దేనికి ఫీల్డ్ కరెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఫీల్డ్ కరెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. మరి ఫీల్డ్ కరెంట్కి ప్రపోర్షనల్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఫీల్డ్ కరెంట్ కాన్స్టాంటా వేరియబుల్ అంటే ఫీల్డ్ కరెంట్ అనేది కాన్స్టాంట్. ఇక్కడ ఫీల్డ్ కరెంట్ అనేది కాన్స్టాంట్. ఎందుకు కాన్స్టాంట్ ఫీల్డ్ కరెంటు? ఎందుకంటే ఫీల్డ్ కరెంట్ ఎందుకు కాన్స్టాంట్ అంటే సేమ్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇది అనేది కాన్స్టాంట్. ఇప్పుడు ఇది కాన్స్టాంట్ అయింది కాబట్టి ఇక్కడ ఫ్లక్స్ అనేది కాన్స్టాంట్ కాబట్టి నేను టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐఏ అని రాసుకోవచ్చు కదా. టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ ఏం రాయొచ్చు? నేను ఐఏ అని రాసుకోవచ్చు. టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐఏ. ఈ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐఏ అనే ఈక్వేషన్ నుంచి చూడండి ఒకసారి. టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐఏ అంటే ఇది ఒకటి వచ్చింది మనకి, ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది, రైట్. సో ఇది ఒక ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ మనం షంట్ మోటార్ నుంచి ఏం రాసుకోవచ్చు అంటే టెర్మినల్ వోల్టేజ్ వీటీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఐఏఆర్ఏ ప్లస్ ఈబీ, ఐఏఆర్ఏ ప్లస్ ఈబీగా రాయొచ్చు. ఐఏఆర్ఏ ప్లస్ ఈబీ. ఇందులోంచి ఈబీ కనుక రాసుకుంటే ఈబీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? వీటీ మైనస్ ఐఏఆర్ఏ అని రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు? వీటీ మైనస్ ఐఏఆర్ఏ అని రాసుకోవచ్చు. ఇదొక ఈక్వేషన్ మాకి, రైట్. ఇదొక ఈక్వేషన్ అంటే ఇది ఉదాహరణకి మనము ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవచ్చు. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవచ్చు. ఇంకా మనం ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు బ్యాక్ ఈఎంఎఫ్ ఉంది కదా. ఈ బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం మనము? బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీ పై ఎన్ బై 60 ఇంటూ జెడ్ బై ఏ వోల్ట్స్ అని ఉంటుంది. ఇది బ్యాక్ ఈఎంఎఫ్. మనం ఆల్రెడీ దీనికోసం డిస్కస్ చేసినాం. ఈ బ్యాక్ ఈఎంఎఫ్లో ఈక్వేషన్లో భాగంగా మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు చూడండి ఒకసారి. ఇక్కడ పోల్స్ కాన్స్టాంట్, స్పీడ్ వేరియబుల్ అవుతుంది, స్పీడ్ వేరియబుల్, జెడ్ కాన్స్టాంట్, ఏ కాన్స్టాంట్, 60 కాన్స్టాంట్. ఈ కాన్స్టాంట్ టర్మ్లను వదిలేస్తే మనకి ఏం మిగులుతుందంటే ఈబీ ఈజ్ ప్రపోర్షనల్ టు పై ఇంటూ ఎన్ అవుతుంది. ఈబీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏమవుతుంది? పై ఇంటూ ఎన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ వచ్చింది మనకి. ఇదొక ఈక్వేషన్ వచ్చింది. ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు మనకు షంట్ మోటార్కి సంబంధించి 3 ఈక్వేషన్లు ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐఏ, రెండవది ఏంటి అంటే ఈబీ ఈజ్ ఈక్వల్ టు వీటీ మైనస్ ఐఏఆర్ఏ, మూడవది ఏంటి అంటే ఈబీ అనేది ఫ్లక్స్కి మరియు స్పీడ్కి మధ్యలో ప్రపోర్షనల్ డైరెక్ట్ రిలేషన్ కలిగి ఉంటుంది. ఇది షంట్ మోటార్కి సంబంధించిన డిస్కషన్. ఇప్పుడు ఈ డిస్కషన్లోంచే మనము క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేద్దాం, రైట్. క్యారెక్టరిస్టిక్స్ మొదటగా మనం క్యారెక్టరిస్టిక్స్ దేనికి మధ్య డ్రా చేద్దామని చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ మొదటగా మనం దేనికి డ్రా చేయాలంటే ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే మొదటగా మనం డ్రా చేయాల్సింది ఏంటి అంటే ఆర్మేచర్ కరెంటుకు మరియు దేనికి ఆర్మేచర్ కరెంటు మరియు టార్క్కి, ఆర్మేచర్ కరెంటు మరియు టార్క్కి మధ్య డ్రా చేయాలి. ఆర్మేచర్ కరెంట్కి టార్క్ మధ్య రిలేషన్ చూద్దాం. ఇప్పుడు ఆర్మేచర్ కరెంట్ అంటే డీసీ షంట్ మోటార్ యొక్క ఇది వచ్చేసి డీసీ షంట్ మోటార్, అన్ని మోటార్లు కాదు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది డీసీ షంట్ మోటార్ పర్టికులర్గా. ఆ డీసీ షంట్ మోటార్లో మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే టార్క్ వర్సెస్ ఐఏ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి అంటే టార్క్ వర్సెస్ ఐఏ. ఈ టార్క్ వర్సెస్ ఐఏ కనుక అబ్జర్వ్ చేస్తే టార్క్కి మరియు ఐఏకి మధ్య ఎలాంటి సంబంధం కలిగి ఉంది? అది షంట్ మోటార్లో. టార్క్కు మరియు ఐఏకి మధ్య ఎలాంటి సంబంధం ఉందంటే డైరెక్ట్ రిలేషన్, లేదంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే లీనియర్ కర్వ్ డ్రా చేయాలి. ఏం డ్రా చేయాలి? లీనియర్ కర్వ్ డ్రా చేయాలి. ఎందుకు లీనియర్ కర్వ్ డ్రా చేయాలంటే డైరెక్ట్ రిలేషన్ కలిగి ఉంది కదా. డైరెక్ట్ రిలేషన్ కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం డ్రా చేయాలంటే ఇగో ఇది ఎలా ఉంటుంది ఈక్వేషన్? డైరెక్ట్ లీనియర్గా ఉంటుంది. సో ఇది మనకి టీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐఏ. సో ఇది మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే టార్క్కి మరియు ఐఏకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే డైరెక్ట్ రిలేషన్. సో లీనియర్గా ఉంది కర్వ్. ఇది లీనియర్ రిలేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇది టార్క్ మరియు ఐఏకి మధ్యలో సంబంధం. మరి నెక్స్ట్ మనం దేనికి డ్రా చేయాలి అంటే దేనికి డ్రా చేయాలి? నెక్స్ట్ వచ్చేసి ఐఏ వర్సెస్ స్పీడ్. ఐఏ వర్సెస్ స్పీడ్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఐఏ వర్సెస్ స్పీడ్లో కనుక చూస్తే
ఐఏ వర్సెస్ స్పీడ్లో కనుక చూస్తే మనకి ఇది దేనికి మధ్య ఎక్స్ యాక్సిస్ పైన వచ్చేసి మనం డ్రా చేయాల్సింది ఐఏ, వై యాక్సిస్ పైన మనం డ్రా చేయాల్సింది స్పీడ్. ఎక్స్ యాక్సిస్ పైన ఐఏ డ్రా చేయాలి, వై యాక్సిస్ మీద ఎన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనము రిలేషన్ తీసుకురావాలి. ఈ రెండింటి మధ్య మనం ఏంటి రిలేషన్ తీసుకురావాలి. ఈ రెండింటి మధ్య రిలేషన్ తీసుకురావడానికి ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇదేమో ఈబీ ఈజ్ ఈక్వల్ టు వీటీ మైనస్ ఐఏఆర్ఏ ఒక ఈక్వేషన్ ఉంది. ఈబీ ఈజ్ ఈక్వల్ టు కేఏ ఇంటూ పై ఇంటూ ఎన్ ఒకటి ఉంది. ఇప్పుడు ఉదాహరణకు దీన్ని ఇలాగ రాసుకోవచ్చు కదా. ఈబీ ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ తీసేసి కేఏ ఇంటూ పై ఇంటూ ఎన్గా రాయొచ్చా లేదా? రాయొచ్చు. ఇది ఒక ఈక్వేషన్. అంటే దాన్నే కొంచెం మాడిఫై చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు ఇక్కడ చూసుకుందాం. ఒక ఈక్వేషన్ ఏముంది మనకి? ఒక ఈక్వేషన్ వచ్చేసి ఈబీ ఈజ్ ఈక్వల్ టు వీటీ మైనస్ ఐఏఆర్ఏ ఈ ఈక్వేషన్ ఉంది మనకి. ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం ఇక్కడ అంటే, ఇక్కడ చూడండి ఈబీ ప్లేస్లో ఏమని రాయొచ్చు అంటే కేఏ ఇంటూ పై ఇంటూ ఎన్ అని రాయొచ్చు. ఇది ఈక్వల్ టు వీటీ మైనస్ ఐఏఆర్ఏ అని రాయొచ్చు. ఓకేనా? దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఎన్ ఇది ఈక్వల్ టు వీటీ మైనస్ ఐఏఆర్ఏ బై కేఏ ఇంటూ పై. కేఏ అంటే ఆర్మేచర్ కాన్స్టాంట్. ఇప్పుడు మనకి షంట్ మోటార్లో ఫ్లక్స్ అనేది ఏంటి? షంట్ మోటార్లో ఫ్లక్స్ అనేది మనకి కాన్స్టాంట్. షంట్ మోటార్లో మన ఫ్లక్స్ అనేది ఏంటిది? కాన్స్టాంట్. ఇది కాన్స్టాంట్ టర్మ్. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఎన్ ఈజ్ ప్రపోర్షనల్ టు వీటీ మైనస్ ఐఏఆర్ఏ అని రాయొచ్చా లేదా? రాయొచ్చు. ఇప్పుడు మనకి ఈ గ్రాఫ్ నుంచి మనం దేనికి మధ్య సంబంధం తీసుకురావాలి? ఆర్మేచర్ కరెంట్కి మరియు స్పీడ్కి మధ్య సంబంధం చూద్దాం. ఇప్పుడు ఇది ఆర్మేచర్ కరెంటు. ఇప్పుడు ఆర్మేచర్ కరెంటుకు మరియు స్పీడ్కి మధ్య సంబంధం చూద్దాం. ఆర్మేచర్ కరెంటు పెరిగింది అనుకోండి, ఈ ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ పెరిగితే స్పీడ్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇది పెరిగింది అంటే ఈ పెరిగిన టర్మ్ వీటిలోంచి తీసివేయబడుతుంది కాబట్టి మనకు స్పీడ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ మనకి ఒక రేటెడ్ స్పీడ్ దగ్గర మోటార్ తిరుగుతుంది అనుకుందాం. ఎప్పుడైతే నేను ఆర్మేచర్ రెసిస్టెన్స్ పెంచిననో, ఆర్మేచర్ రెసిస్టెన్స్ పెంచగానే ఇప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటి ఇక్కడ అంటే ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి అంటే మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసుకోవాలి? ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, మనకు ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ ఎంతగా పెరిగితే మనకు ఈ వోల్టేజ్ అంటే స్పీడ్ అనేది ఇలాగ తగ్గుతుంది. ఈ తగ్గిన స్పీడ్ అనేది ఎలా ఉంది? ఈ తగ్గిన స్పీడ్ ఎలా ఉంది అంటే రేటెడ్ కనుక ఇది అనుకుంటే, ఇప్పుడు మనకు తగ్గిన స్పీడ్ చాలా కొంచెం అంటే చిన్న వేరియేషనే ఉంది. ఈ చిన్న వేరియేషన్ కూడా దేనివల్ల అంటే రెసిస్టెన్స్ డ్రాప్ వల్ల. ఈ చిన్న వేరియేషన్ దేనివల్ల అంటే రెసిస్టెన్స్ డ్రాప్ వల్ల. యూజువల్గా మెషిన్ డిజైనింగ్ చేసినప్పుడు మీ రెసిస్టెన్స్ వాల్యూ ఎప్పుడు తక్కువ ఉంటుంది కాబట్టి, ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మనకు డ్రాప్లో పెద్ద మార్పు ఏం రాదు కాబట్టి స్పీడ్లో కూడా పెద్దగా మార్పు రాదు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేయొచ్చు. అదేమంటే షంట్ మోటార్ అనేది కాన్స్టాంట్ స్పీడ్ మోటార్ అని చెప్పొచ్చు. షంట్ మోటార్ అనేది ఏంటి? కాన్స్టాంట్ స్పీడ్ మోటార్ అని చెప్పొచ్చు. అంటే నో లోడ్ నుంచి కంపేర్ చేస్తే, అంటే నో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి మధ్య కంపారిజన్ కనుక చేస్తే మనకు స్పీడ్లో వ్యత్యాసం అంతగా ఉండదు కాబట్టి దీన్ని కాన్స్టాంట్ స్పీడ్ మోటార్ అంటాం. అంటే దీని అర్థం ఏంటి అంటే స్థిర వేగము కలిగిన మోటార్. DC షంట్ మోటార్ ఏమంటాం మనము? స్థిర వేగం కలిగిన మోటార్ అని చెప్పొచ్చు. ఇది ఐఏకి మరియు ఎన్కి మధ్య సంబంధము. ఇప్పుడు మనము ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేయాలి. మరి అదేం క్యారెక్టరిస్టిక్స్ వేటి మధ్య డ్రా చేయాలి అంటే, అది వచ్చేసి స్పీడ్కి టార్క్కి మధ్య డ్రా చేయాలి. దేనికి మధ్య? స్పీడ్కి టార్క్కి మధ్య డ్రా చేయాలి. ఇది వచ్చేసి వై యాక్సిస్, ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ మనం వేటికి మధ్య మనం ఆల్రెడీ చెప్పినాం కదా, క్యారెక్టరిస్టిక్స్ వేటి మధ్య డ్రా చేయాలి అంటే, ఒకటి టార్క్ ఐఏ, ఒకటి ఐఏ స్పీడ్. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే టార్క్కి మరియు స్పీడ్కి మధ్యలో చూడాలి.
టార్క్కి మరియు స్పీడ్కి మధ్య చూడాలి. రైట్, ఇప్పుడు షంట్ మోటార్కి సంబంధించిన డిస్కషన్లో మనం ఆల్రెడీ ఒక డిస్కషన్ చేసి ఉన్నాం. ఒకసారి మనం ప్రీవియస్ స్లైడ్లో కూడా చూడొచ్చు. టార్క్ అనేది ఐఏకి ఎలా ఉంది? ప్రపోర్షనల్గా ఉంది. టార్క్ ఐఏకి ప్రపోర్షనల్గా ఉంది కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్గా టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐఏ అని రాయొచ్చు కదా. టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐఏ అంటే టార్క్ ఉన్న ఐఏ ఉన్న ఒకటే కదా. అయితే ఇప్పుడు స్పీడ్కి టార్క్ మధ్య సంబంధం చూసినప్పుడు ఇదివరకు చూసిన ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అదే క్యారెక్టరిస్టిక్స్ మనము దీనికి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి కూడా టార్క్ పెరుగుతూ ఉంటే స్పీడ్ తగ్గుతుంది, టార్క్ పెరుగుతుంటే స్పీడ్ కూడా తగ్గుతుంటుంది. రైట్, సో ఇది షంట్ మోటార్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. షంట్ మోటార్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మొత్తం వరుసగా 3 క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఇదేమో టార్క్కి మరియు ఐఏకి మధ్య క్యారెక్టరిస్టిక్స్ లీనియర్గా ఉంటాయి. ఎలా ఉంటాయి? లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ అంట వీటినే. సో ఇది వచ్చేసి స్పీడ్కి మరియు ఐఏకి మధ్య రిలేషను. స్పీడ్లో కొంచెం వేరియేషన్ ఉంది, అది కూడా పెద్ద వేరియేషన్ ఏం కాదు, చిన్న డ్రాపే కాబట్టి, అది కూడా రెసిస్టెన్స్ డ్రాప్ వల్ల కాబట్టి చిన్న డ్రాపే ఉంటుంది కాబట్టి దీన్ని కాన్స్టాంట్ స్పీడ్ మోటార్ అంటాం. ఇది స్పీడ్కి ఐఏకి మధ్యలో. నెక్స్ట్ వచ్చేసి ఇది టార్క్కి స్పీడ్కి మధ్యలో క్యారెక్టరిస్టిక్స్. ఇది షంట్ మోటార్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ లేదా పర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్తాం. రైట్, సో వన్స్ మనం షంట్ మోటార్ని అనలైజ్ చేసిన తర్వాత మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు డీసీ సిరీస్ మోటార్. డీసీ సిరీస్ మోటార్. మరి ఇప్పుడు డీసీ సిరీస్ మోటార్కి సంబంధించి ఒకసారి డిస్కషన్ చూద్దాం. ఎందుకంటే టార్క్ వర్సెస్ ఐఏ, స్పీడ్ వర్సెస్ ఐఏ, స్పీడ్ వర్సెస్ టార్క్, ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ప్రతి మోటార్కి మనం అనలైజ్ చేయాలి. అలాగే షంట్ మోటార్కి చూసినాం, ఇప్పుడు మరి సిరీస్ మోటార్కి చూడాలి కదా. రైట్, ఇప్పుడు సిరీస్ మోటార్కి చూద్దాం. సిరీస్ మోటార్కి సంబంధించి డిస్కషన్ కంటే ముందర ఒకసారి సిరీస్ మోటార్ని డ్రా చేద్దాం. ఇది వచ్చేసి సిరీస్ మోటార్. సిరీస్ మోటార్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటిదంటే ఆర్మేచర్ వైండింగ్కి ఫీల్డ్ వైండింగ్ అనేది ఎలా ఉంటుంది? ఇట్లా సిరీస్లో ఉంటుంది. ఎలా ఉంటుంది? సిరీస్లో ఉంటుంది. సో ఫీల్డ్ వైండింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే సిరీస్లో ఉంటుంది. ఎలా ఉంటుంది? సిరీస్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి టెర్మినల్ వోల్టేజ్ వీటీ. ఇది వచ్చేసి ఏంటిది? టెర్మినల్ వోల్టేజ్ వీటీ. ఇది వచ్చేసి నేను బ్యాక్ ఈఎంఎఫ్ అనుకోవచ్చు. ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఇది వచ్చేసి సిరీస్ రెసిస్టెన్స్. రైట్, ఇది వచ్చేసి ఐఎల్. ఇక్కడ ఫీల్డ్ కరెంట్ అనుకుంటే ఇక్కడ ఆర్మేచర్ కరెంటు మెషిన్లోకి వస్తుంది. సిరీస్ మోటార్కి సంబంధించిన డిస్కషన్లో లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫీల్డ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్మేచర్ కరెంటు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే సిరీస్ మోటార్ కాబట్టి సిరీస్ మోటార్కి సంబంధించిన డిస్కషన్లో ఇక్కడ మనము ఇది ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? రైట్, ఈ సిరీస్ మోటార్కి సంబంధించిన డిస్కషన్ కాబట్టి సిరీస్ మోటార్కి సంబంధించి ఆ లైన్ కరెంటు ప్లస్ ఫీల్డ్ కరెంటు ప్లస్ ఆర్మేచర్ కరెంటు అన్ని కరెంట్లు సమానం. రైట్, సో ఇక్కడ నుంచి మనం ఒక ఈక్వేషన్ రాసుకుందాం. ఏమదంటే టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు పై ఇంటూ ఐఏ. ఇది మనం ఇందాకే రాసుకున్నాం. టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు పై ఇంటూ ఐఏ. మరి ఈ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు పై ఇంటూ ఐఏలో భాగంగా మనము ఈ పై అనేది ఇక్కడ కాన్స్టాంట్ కాదు. పై అనేది కాన్స్టాంట్ కాదు. ఎందుకంటే లోడ్ పెరిగితే లోడ్ ఆర్మేచర్ కరెంట్ పెరుగుతుంది. ఆర్మేచర్ కరెంట్ పెరిగితే సోర్స్ నుంచి రావాల్సిన లైన్ కరెంట్ పెరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఫీల్డ్ కరెంట్ కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఫీల్డ్ కరెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. క్రితం కేసులో అంటే షంట్ మోటార్ కేసులో ఫీల్డ్ కరెంట్ మారదు. ఎందుకంటే అదే వోల్టేజ్ సోర్స్ నుంచి మనం ఎగ్జైట్ చేస్తున్నాం కాబట్టి వోల్టేజ్లో ఎలాంటి మార్పు లేనప్పుడు ఫీల్డ్ కరెంట్లో మార్పు ఉండదు. ఎందుకంటే అది సమాంతరంగా కలపబడింది కాబట్టి, ఎందుకంటే ప్యారలల్ కనెక్షన్లో ఉంది కాబట్టి. ఇప్పుడు మనకేమవుతుంది? సిరీస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా లోడ్లో వచ్చే ప్రతి మార్పు ఫీల్డ్ కరెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫీల్డ్ కరెంట్ అనేది ఏంటిది? వేరియబుల్, అంటే కాన్స్టాంట్ టర్మ్ కాదు. కాబట్టి ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు అండి ఈక్వేషన్? ఫీల్డ్ కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు పై అని రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చు. ఇక్కడ ఫీల్డ్ కరెంట్ ప్లేస్లో మళ్ళీ ఏం రాసుకోవచ్చు? ఫీల్డ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ అని కూడా రాసుకోవచ్చు. సో ఎందుకు? ఫీల్డ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ కాబట్టి ఐఏ ఈజ్ ప్రపోర్షనల్ టు పై అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు సమానమే కాబట్టి. ఐఎఫ్ అన్న ఐఏ అన్న ఒకటే, రెండు సమానమే కాబట్టి ఇప్పుడు మనకు టార్క్ ఈక్వేషన్ ఏమవుతుందంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు పై ప్లేస్లో నేను ఐఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఐఏ తర్వాత ఎట్లాగూ ఇంకొక ఐఏ ఆడ ఆల్రెడీ ఉంది. రైట్, ఇక్కడ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే ఐఏ స్క్వేర్ అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు? ఐఏ స్క్వేర్ అని రాయొచ్చు.
ఏమని రాయొచ్చు మనము ఇక్కడ IA స్క్వేర్ అని రాయొచ్చు. ఓకేనా, IA స్క్వేర్. అంటే టార్క్ అనేది ఎలా ఉంటుంది? టార్క్ అనేది కరెంట్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. టార్క్ అనేది ఎలా ఉంటుంది? కరెంట్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో కరెంట్ యొక్క వర్గానికి అనులోమానుపాతం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2 ఏం రాసుకుందాం చూడండి. ఒకసారి మనం పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ రాయొచ్చు. దీని నుంచి ఏమని రాయొచ్చు అంటే VT = IA RSE ప్లస్ IA RA ప్లస్ EB. ఇది ఆల్రెడీ మనము క్రితం వీడియోలో కూడా ఎక్కువ ఎట్లా వచ్చిందో చూసినాము. ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే EB = VT మైనస్ IA RA ప్లస్ RSE అని రాయొచ్చు. ఓకేనా, రైట్. ఇక్కడ EB = ఏమని రాయొచ్చు? VT మైనస్ IA ఇంటూ RA ప్లస్ RACని మనం R టోటల్ అని అనుకుంటే ఒకవేళ, అంటే మనకు ఈజీ చేయడం కోసం ఇది మనకి ఈక్వేషన్. ఓకేనా, రైట్. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ డిస్కస్ చేసిన మనకు ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ప్రకారం మనం ఏం చేయొచ్చు అంటే VT మైనస్ IA RT అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ ఏమనుకోవచ్చు? 2 అనుకోవచ్చు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇంకా మనకి ఎలాగో బ్యాక్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ ఉంది. బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏంటి? బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు KA ఇంటూ పై ఇంటూ N. ఇది ఒక ఈక్వేషన్ మనకు ఆల్రెడీ ఉంది. ఇది ఒక 3వ ఈక్వేషన్. అంటే ఏం లేదు, మనం పర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్ డ్రా చేయాలంటే వాటి మధ్య సంబంధాలు తెలియాలి కాబట్టి నేను ఈ ఈక్వేషన్ అనేది ఈరోజు చేసుకున్నాను. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే DC సిరీస్ మోటార్కి సంబంధించి ఈక్వేషన్ చూద్దాం, అంటే క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. సో ఫస్ట్ మనం క్యారెక్టరిస్టిక్స్ వేటికి మధ్య డ్రా చేస్తాము అంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి మనం డ్రా చేసేది ఎక్కడెక్కడ? టార్క్కు మరియు దేనికి? IAకి డ్రా చేస్తాం. సో IA ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద IA పెట్టుకోండి, Y యాక్సిస్ మీద టార్క్ పెట్టుకోండి. ఓకేనా, రైట్. సో IA వర్సెస్ అంటే టార్క్ వర్సెస్ IA ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి డిస్కషన్ నుంచి ఏం రాయొచ్చు మనం అంటే టార్క్ అనేది ఎలా ఉంది? టార్క్ అనేది IA స్క్వేర్ అంటే కరెంట్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంది. ఎలా ఉంది? కరెంట్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంది. అంతే ఉంది కదా, కరెంట్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంది. కానీ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఫీల్డ్ కరెంట్ పెరిగినా కొద్దీ ఫీల్డ్ ఫ్లక్స్ పెరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఆర్మేచర్ కరెంట్ పెరిగినా కొద్దీ ఫ్లక్స్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఫ్లక్స్ పెరగడం అనేది ఒక ఫైనైట్ మ్యాగ్నిట్యూడ్ వరకు వెళ్ళిన తర్వాత కోర్ అనేది సాచురేషన్కి వెళ్తుంది. దాన్ని సంతృప్త స్థానం అంటాం. అంటే ఆ సంతృప్త స్థానం తర్వాత ఇంకా నువ్వు కరెంట్లో ఎంత మార్పు తీసుకొచ్చినా ఫ్లక్స్లో మార్పు అనేది రాదు. సో ఫ్లక్స్లో మార్పు రానప్పుడు ఫ్లక్స్ ఏమవుతుందంటే కాన్స్టాంట్ అవుతుంది. ఎప్పుడు కాన్స్టాంట్ అవుతుంది? ఎప్పుడైతే సాచురేషన్కి వెళ్తుందో సాచురేషన్ వరకేమో ఫ్లక్స్ మారుతూ ఉంటుంది కరెంటుతో పాటుగా. ఒకసారి సాచురేటింగ్ పాయింట్ వచ్చిన తర్వాత కరెంటులో మార్పు వచ్చినా కూడా ఫ్లక్స్లో మార్పు రాదు, ఫ్లక్స్ కాన్స్టెంట్ అవుతుంది. అప్పుడు ఫ్లక్స్ కాన్స్టెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫ్లక్స్ కాన్స్టెంట్ కాబట్టి అప్పుడు T ఈజ్ ప్రపోర్షనల్ టు IA అవుతుంది, ఎందుకంటే ఫ్లక్స్ కాన్స్టెంట్ కాబట్టి. అంటే మనం ఈ టార్క్ వర్సెస్ IAకి సంబంధించిన డిస్కషన్లో మనకు 2 అబ్జర్వేషన్ చేస్తున్నాం. ఒకటి, సాచురేటింగ్ పాయింట్ వచ్చేంత వరకేమో కరెంట్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంది, సాచురేటింగ్ పాయింట్ వచ్చిన తర్వాత కరెంట్కి అనులోమానుపాతంలో ఉంది. ఈ 2 అబ్జర్వేషన్ చూద్దాం. ఈ 2 అబ్జర్వేషన్ల ప్రకారం ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ మనకి సాచురేటింగ్ పాయింట్ వచ్చేంత వరకు కరెంట్ యొక్క వర్గానికి కాబట్టి ఇలా ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది, తర్వాత లీనియర్గా ఉంటుంది. అంటే ఇక్కడ వరకు మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏమంటామంటే అప్ టు సాచురేషన్ అంటాం. ఏమంటాం? అప్ టు సాచురేషన్ అంటే సాచురేషన్ వరకు. ఇది బియాండ్ సాచురేషన్ అంటే సాచురేషన్ తర్వాత. ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో. ఎలా అంటే అప్ టు సాచురేషన్ బిహేవియర్ ఎలా ఉంటుంది, బియాండ్ సాచురేషన్ ఎలా ఉంటుంది అనే డిస్కషన్ మనం ఈ నుంచి అర్థమవుతుంది. సో ఈ నుంచి మనం ఒక కంక్లూజన్ అంటే ఒక పాయింట్ ఏం తీసుకురావచ్చు అంటే సిరీస్ మోటార్లో స్టార్టింగ్ టార్క్ ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ టార్క్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఇండైరెక్ట్గా ఏమనుకోవచ్చు అంటే సిరీస్ మోటార్కి హై స్టార్టింగ్ టార్క్ ఉంటుందని చెప్పొచ్చు కదా, అది దీని నుంచి ఎగ్జాంపుల్. ఓకేనా? సో స్టార్టింగ్ టార్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు అంటే DC సిరీస్ మోటార్లో స్టార్టింగ్ టార్క్ ఎక్కువ. రైట్, ఇది టార్క్కి మరియు IAకి మధ్య సంబంధం. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేయాలంటే స్పీడ్కి మరియు IAకి మధ్య సంబంధం చూద్దాం. దేనికి? స్పీడ్కి మరియు IAకి మధ్య సంబంధం.
రైట్. సో స్పీడ్కి మరియు ఐఏకి అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఐఏ, వై యాక్సిస్ పైన స్పీడ్. ఇప్పుడు దీని మధ్య మనకు సంబంధం రావడం కోసం ఏం చేస్తున్నామంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈబీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, వీటీ మైనస్ ఐఏ ఇంటూ ఆర్ టోటల్ అని రాయొచ్చు. ఇక్కడ ఈబీ ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే కేఏ ఇంటూ అంటే ఆర్మేచర్ కాన్స్టాంట్ ఇంటూ పై ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వీటీ మైనస్ ఐఏఆర్ఏ అవుతుంది. వీటీ మైనస్ ఐఏఆర్ఏ. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే వీటీ మైనస్ ఐఏఆర్ఏ ప్లస్ కేఏ ఇంటూ పై అని రాయొచ్చు. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఈక్వేషన్ స్ప్లిట్ చేసి చూద్దాం. అంటే ఈక్వేషన్ స్ప్లిట్ చేసి చూద్దామంటే మీనింగ్ ఏంటి అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి ఎన్ ఈజ్ ఈక్వల్ టు వీటీ బై కేఏ ఇంటూ పై అని ఒకవైపు, తర్వాత ఐఏ ఇంటూ ఆర్ఏ బై కేఏ ఇంటూ పై అనేది ఒకవైపు. ఓకేనా? సో ఈడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈడ పై ప్లేస్లో ఐఏ రాసుకోవచ్చు. సో ఐఏ ఇక్కడ మనకి ఈ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఏం మిగిలింది చెప్పండి, ఎన్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/π అని రాసుకోవచ్చా? అంటే ఒకవేళ వీటీ ఎట్లాగో మనం కాన్స్టాంట్ మెయింటైన్ చేస్తాం పైకి, అంటే ఎన్కి అంటే స్పీడ్కి మధ్యలో లేకపోతే ఇక్కడ మనకు ఐఏకి మధ్య సంబంధం చూద్దాం. ఇక్కడ ఇంకొక విషయం ఏం డిస్కస్ చేయొచ్చు అంటే వీటీ బై కేఏ ఇంటూ పై అంటే పైకి సంబంధించిన డిస్కషన్ చూసినాం. ఐఏ ఇంటూ ఆర్ఏ బై కేఏ ఇంటూ పై. ఇప్పుడు ఐఏ ప్లేస్లో ఏమని రాయొచ్చు అంటే ఐఏ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మనం ఇంకో డిస్కషన్ చూద్దాం ఇక్కడ నుంచి. ఇక్కడ కనుక మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం సిరీస్ మోటార్లో మనకి ఏం జరుగుతుందంటే టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్, అవునా కదా? అప్పుడు ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే √T అని రాయొచ్చు. ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, √T అని రాయొచ్చు. అంటే ఇండైరెక్ట్గా మనం ఇక్కడ √T అని రాసుకోవచ్చు. రాయొచ్చా లేదా? రాయొచ్చు. ఇక్కడ √T అని రాయొచ్చు, ఇక్కడ √T. ఇప్పుడు మనకి ఇది పెరిగినా కొద్ది స్పీడ్ ఏమవుతుందంటే తగ్గుతుంది. సో దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం నేను వాడుతుంది ఏంటంటే ఇది చూడండి, ఇది మనకొక క్యారెక్టరిస్టిక్స్. దేనికి మధ్యలో అంటే ఐఏకి స్పీడ్కి మధ్యలో క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఇంకోటి ఏంటి అంటే టార్క్కి మరియు ఐఏకి మధ్యలో క్యారెక్టరిస్టిక్స్ చూడాలి. దేనికి టార్క్కు మరియు ఐఏకి మధ్యలో క్యారెక్టరిస్టిక్స్ కూడా డిస్కస్ చేయాలి. సో టార్క్ మరియు ఐఏ క్యారెక్టరిస్టిక్స్ చూడండి, రైట్? సో ఇక్కడ నుంచి ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటి, ఐఏకి స్పీడ్కి మధ్యలో. క్రితం స్లైడ్లో చూసింది ఏంటంటే ఐఏకి టీకి మధ్యలో. సో ఐఏ టీ అయిపోయింది, తర్వాత ఎన్ ఐఏ అయిపోయింది. నెక్స్ట్ టార్క్కి ప్లస్ స్పీడ్కి చూద్దాం. సో ఇక్కడ టార్క్ స్పీడ్కి చూసినప్పుడు ఈక్వేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, టార్క్కు స్పీడ్కి కావాలి కాబట్టి ఇక్కడ సేమ్ ఇది టార్క్ తగ్గింది అంటే పెరిగింది అంటే ఏమవుతుంది, దీంట్లోకి తీసేయబడుతుంది కాబట్టి స్పీడ్ ఏమవుతుంది, తగ్గుతుంది కదా. ఒకవేళ పెరిగితే తగ్గింది అంటే స్పీడ్ పెరుగుతుంది, ఇది పెరిగితే స్పీడ్ తగ్గుతుంది. సో ఈ రిలేషన్ నుంచి అబ్జర్వ్ చేస్తే మనకు ఈ రిలేషన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకేనా? ఇది సిరీస్ మోటార్కి సంబంధించిన డిస్కషన్, రైట్? ఇప్పుడు ఇంకొక పాయింట్ డిస్కస్ చేయాలి. ఏం ఆ పాయింట్ డిస్కషన్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒకసారి స్పీడ్కి సంబంధించిన రిలేషన్ చూద్దాం. సో ఇది స్పీడ్కి సంబంధించిన రిలేషను, ఐఏకి సంబంధించిన రిలేషను. ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు పై ఇంటూ ఐఏ అని రాస్తాం కదా. ఇప్పుడు టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్ అయింది ఒకటి. సో కేఏ ఇంటూ పై ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, వీటీ మైనస్ ఐఏఆర్ టోటల్ బై ఏం రాయొచ్చు అంటే ఒకవేళ ఇది ఎన్ కింద తీసుకొస్తే కేఏ ఇంటూ పై అని తీసుకురావచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏమి అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఒకవేళ లోడ్ లేదు అనుకుందాం, అంటే లోడ్ వేయలేదు, సిరీస్ మోటార్ పైన లోడ్ వేయలేదు. లోడ్ వేయకపోతే లోడ్ అంటే ఆర్మేచర్ కరెంట్ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ తక్కువ ఉంటుంది, అంటే వెరీ నియర్ టు వెరీ క్లోజ్ టు జీరో ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లక్స్ అంటే కరెంట్ తగ్గిపోతుందో ఫ్లక్స్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఫ్లక్స్ తగ్గితే స్పీడ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఫ్లక్స్ తగ్గితే ఏమవుతుంది, స్పీడ్ పెరుగుతుంది కదా. ఫ్లక్స్ తగ్గితే స్పీడ్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే ఇప్పుడు స్పీడ్ పెరుగుతుంది కాబట్టి ఫ్లక్స్ ఎంత తగ్గుతూ ఉంటే స్పీడ్ అంత పెరుగుతూ ఉంటుంది. ఫ్లక్స్ ఎంత తగ్గుతూ ఉంటే
స్పీడ్ అంత పెరుగుతూ ఉంటుంది. ఫ్లక్స్ ఎంత పెరుగుతూ ఉంటే స్పీడ్ అంతా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్లక్స్కి స్పీడ్కి మధ్య విలోమ సంబంధం కలిగి ఉంది కాబట్టి ఫ్లక్స్ ఎట్టి పరిస్థితిలోనూ జీరో కాకూడదు. ఫ్లక్స్ ఎట్టి పరిస్థితిలోనూ జీరో కాకూడదు. ఫ్లక్స్ ఎట్టి పరిస్థితిలో జీరో కాకూడదు అంటే ఖచ్చితంగా నేను మోటార్ పైన ఎంతో కొంత లోడ్ ఉంచిన తర్వాతనే స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డీసీ సిరీస్ మోటార్ని లోడ్ లేకుండా స్టార్ట్ చేయకూడదు. అంతే కదా, లోడ్ లేకుండా స్టార్ట్ చేయకూడదు. ఒకవేళ లోడ్ లేకుండా స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే అనంత వేగంతో తిరుగుతుంది. ఆ అనంత వేగంతో తిరిగి మోటార్ డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఇన్ఫైనైట్ స్పీడ్. ఇండైరెక్ట్గా అర్థం చేసుకోండి, డినామినేటర్లో వాల్యూకి సున్నాకి అప్రోచ్ అవుతుంటే ఈ వాల్యూ ఏమవుతుంది, ఇన్ఫైనైట్కి వెళ్తుంటుంది. సో ఇన్ఫైనైట్కి వెళ్లకుండా ఉండాలంటే డీసీ సిరీస్ మోటార్ని ఎల్లప్పుడూ లోడ్ పెట్టిన తర్వాతనే లోడ్ ఉంచిన తర్వాతనే మనం స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఇది డీసీ సిరీస్ మోటార్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ డిస్కషన్లో మనం ఏం చేద్దామంటే డీసీ కాంపౌండ్ మోటార్ చూద్దాం. డీసీ కాంపౌండ్ మోటార్. ఈ డీసీ కాంపౌండ్ మోటార్కి సంబంధించిన డిస్కషన్లో ఆర్మేచర్ కరెంట్కి, స్పీడ్కి, టార్క్కి సేమ్ రిలేషన్ ఏదైతే ఉందో, సిరీస్ మోటార్ ఏదైతే ఉందో అలాంటి క్యారెక్టరిస్టిక్సే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే ఈ డీసీ కాంపౌండ్ మోటార్ మనకి ఎన్ని రకాలుగా ఉంది అంటే 2 రకాలుగా ఉంది. ఒకటి వచ్చేసి కుములేటివ్ మోటార్, అవునా కదా, ఒకటి కుములేటివ్, రెండోది ఏంటి అంటే డిఫరెన్షియల్. ఒకటి కుములేటివ్ మోటార్, రెండోది డిఫరెన్షియల్ మోటార్. ఇప్పుడు కుములేటివ్ మోటార్ అంటే ఏంటి, డిఫరెన్షియల్ మోటార్ అంటే ఏంటి అనేది మనకు తెలుసు. అదొక్కసారి కనుక మనం కేటగరైజేషన్ చేసుకుంటే ఇటువైపు కుములేటివ్ రాస్తున్నా, కుములేటివ్ మోటార్, ఇటు డిఫరెన్షియల్ మోటార్. కుములేటివ్ మరియు డిఫరెన్షియల్ మోటార్. సో క్యుములేటివ్ మోటార్ ప్రకారం ఏం రాసుకుంటున్నా అంటే ఎంఎంఎఫ్ అంటే టోటల్ ఎంఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఎంఎంఎఫ్ షంటు ప్లస్ ఎంఎంఎఫ్ సిరీస్ అని రాయొచ్చు. సో దాని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు షంట్ ఫీల్డ్ ఫ్లక్స్ ప్లస్ సిరీస్ ఫీల్డ్ ఫ్లక్స్ అని రాయొచ్చు కుములేటివ్లో. 2 ఫ్లక్స్లు ఒకదానికొకటి కలపబడితే దాన్ని కుములేటివ్ అంటాం. మరి ఇక్కడ ఏం రాయొచ్చు అంటే ఎంఎంఎఫ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ షంటు మైనస్ ఎంఎంఎఫ్ సిరీస్ అవుతుంది. ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు షంట్ ఫీల్డ్ ఫ్లక్స్ మైనస్ సిరీస్ ఫీల్డ్ ఫ్లక్స్. ఒకవేళ సిరీస్ ఫీల్డ్ ఫ్లక్స్ ఎంత పెరుగుతూ ఉంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఈక్వేషన్ నుంచి మనం కనుక చూస్తే ఇక్కడనేమో సిరీస్ ఫ్లక్స్ ఎంత పెరిగితే మనకు టోటల్ ఫ్లక్స్ అంత పెరుగుతుంది. ఇందులో సిరీస్ ఫ్లక్స్ ఎంత పెరిగితే టోటల్ ఫ్లక్స్ అంత తగ్గుతుంది. ఎందుకంటే సిరీస్ ఫ్లక్స్ షంట్ ఫీల్డ్ ఫ్లక్స్ నుంచి తీసివేయబడుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన డిస్కషన్ కనుక చూస్తే మనం ఏం చేద్దామంటే స్పీడ్కి మరియు అంటే ఇక్కడ స్పీడ్కి అంటే ఆర్మేచర్ కరెంట్కి మరియు స్పీడ్కి మధ్య డిస్కషన్ చూద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మన డిస్కషన్ వచ్చేసి ఏంటి అంటే ఇది వచ్చేసి వై యాక్సిస్ పైన స్పీడు, ఇది వచ్చేసి ఆర్మేచర్ కరెంట్. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఫైనైట్ లేకపోతే ఒక రేటెడ్ వేగం అనుకుందాం. రైట్. ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే కుములేటివ్ కాంపౌండ్. ఈ కుములేటివ్ కాంపౌండ్కి సంబంధించిన డిస్కషన్ చూద్దాం. ఈ కుములేటివ్ కాంపౌండ్కి సంబంధించిన ఈక్వేషన్ ఏంటి అంటే ఇక్కడ ఒకసారి చూడండి. కుములేటివ్ కాంపౌండ్లో ఏం రాయొచ్చు అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు విటి మైనస్ ఐఏ ఆర్ టోటల్ బై కేఏ ఇంటూ పై అని రాయొచ్చు. ఈ డిస్కషన్లో మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే కుములేటివ్ మోటార్లో అంటే కుములేటివ్ మోటార్ సంబంధించి ఒకవేళ ఫీల్డ్ కరెంట్ పెరిగితే, ఓకేనా, అంటే ఇండైరెక్ట్గా ఆర్మేచర్ కరెంట్ పెరుగుతుంది అంటే ఫీల్డ్ కరెంట్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. ఒకవేళ ఆర్మేచర్ కరెంట్ పెరిగితే ఈ డ్రాప్ ఏమవుతుంది, పెరుగుతుంది. నెక్స్ట్ ఫ్లక్స్ ఏమవుతుంది, కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే డ్రాప్ పెరుగుతుంది కాబట్టి స్పీడ్ ఏమవుతుంది, తగ్గుతుంది ఆబ్వియస్గా.
ఇక్కడ ఫ్లక్స్ కూడా పెరుగుతుంది కాబట్టి స్పీడ్ ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే ఓవరాల్గా మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్పీడ్ తగ్గడానికి మనకు 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి ఆర్మేచర్లో వచ్చే మార్పు వల్ల అంటే డ్రాప్ వల్ల స్పీడ్ తగ్గడం ఒకటి, అలాగే ఫ్లక్స్లో పెరుగుదల రావడం వల్ల స్పీడ్ తగ్గడం ఒకటి. మొత్తానికి ఇప్పుడు స్పీడ్ తగ్గడానికి ఎన్ని రీజన్లు ఉన్నాయంటే 2 రీజన్లు ఉన్నాయి. ఈ 2 రీజన్లు ఏమి అంటే అంటే స్పీడ్ తగ్గుతుంది. ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే స్పీడ్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో ఈ నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి డిస్కషన్ కనుక చూస్తే మనం ఏం రాయొచ్చుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం రీజన్ కనుక చూస్తే మనం క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేస్తే ఇక్కడ 2 రీజన్లు మొత్తానికైతే స్పీడ్ తగ్గుతుంది. ఐఏ పెరిగినా కొద్ది స్పీడ్ తగ్గుతుంది. ఐఏ పెరిగినా కొద్ది స్పీడ్ ఏమవుతుందంటే తగ్గుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమిటంటే 2 రీజన్లు కాబట్టి తగ్గుతుంది. దీన్ని మనం ఏమంటామంటే కుములేటివ్ మోటార్ అంటాం. ఏమంటాం, కుములేటివ్ మోటార్. అంటే మొత్తానికైతే స్పీడ్ అనేది తగ్గుతుంది. ఇట్లా షంట్ మోటార్ అంటే ఇలా ఉంటుంది చూడండి, ఇది మొత్తానికైతే స్పీడ్ తగ్గుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కేసు ఏం చేద్దామంటే డిఫరెన్షియల్ మోటార్ చూద్దాం. మరి డిఫరెన్షియల్ మోటార్ ఈక్వేషన్ కనుక రాసుకుంటే ఏం రాయొచ్చు, వీటీ మైనస్ ఐఏఆర్ టోటల్ బై కేఏ ఇంటూ పై. ఇప్పుడు ఓవరాల్గా ఫ్లక్స్లో మార్పు ఎలా ఉంది, తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఫ్లక్స్ తగ్గుతుంది. మరి ఫ్లక్స్ తగ్గుతున్నప్పుడు స్పీడ్ ఏమవుతుంది, ఆబ్వియస్గా స్పీడ్ అనేది పెరుగుతుంది. స్పీడ్ ఏమవుతుంది, పెరుగుతుంది. మళ్ళీ ఇంకొక డిస్కషన్, ఇక్కడ ఐఏ పెరుగుతుంది కాబట్టి అంటే రెసిస్టెన్స్ డ్రాప్ పెరుగుతుంది కాబట్టి స్పీడ్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఫ్లక్స్ తగ్గుతుంది కాబట్టి స్పీడ్ పెరుగుతుంది. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే స్పీడ్ తగ్గడానికి రీజన్ ఏమో డ్రాప్, స్పీడ్ పెరగడానికి రీజన్ ఏమో ఫ్లక్స్లో తగ్గుదల. ఈ 2 అబ్జర్వేషన్లో చూస్తే డ్రాప్ వల్ల తగ్గే స్పీడ్ కన్నా అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ వల్ల తగ్గే స్పీడ్ కన్నా ఫ్లక్స్ తగ్గడం వల్ల పెరిగే స్పీడ్ ఎప్పుడు కానీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైతే మనం లోడ్ పెంచుతూ ఉంటామో ఎంత లోడ్ పెంచుతూ ఉంటే స్పీడ్ అంతగా పెరుగుతూ ఉంటుంది, స్పీడ్ అంత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి డిఫరెన్షియల్ మోటార్ అనేది ఏంటి అంటే లోడ్ పెంచినా కొద్దీ స్పీడ్ పెరిగే మోటార్, లోడ్ టార్క్ పెరిగే కొద్దీ స్పీడ్ పెరిగే మోటార్ ఏంటి అంటే డిఫరెన్షియల్ మోటార్. అందుకోసమనే ప్రాక్టికల్ కండిషన్లో డిఫరెన్షియల్ మోటార్ని ఏ ప్రాక్టికల్ అప్లికేషన్లో మనం వాడం. ఓకేనా, రైట్. ఇది డిఫరెన్షియల్ మోటార్కి సంబంధించిన స్పీడు మరియు ఐఏకి మధ్య క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా, రైట్. సో మొత్తానికైతే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసుకోవాలి అంటే ఒక 2 కండిషన్ చూడొచ్చు. ఒకటి షంట్ మోటార్ ఏమో కాన్స్టాంట్ స్పీడ్ మోటార్, షంట్ మోటార్ ఏంటి, కాన్స్టాంట్ స్పీడ్ మోటార్. నెక్స్ట్ సిరీస్ మోటార్ ఏంటి అంటే స్టార్టింగ్ టార్క్ ఎక్కువ ఉండే మోటార్. సిరీస్ మోటార్ ఏంటిది, స్టార్టింగ్ టార్క్ ఎక్కువ ఉండే మోటార్. నెక్స్ట్ డిఫరెన్షియల్ మోటార్ని ఎప్పుడు కానీ లోడ్ టార్క్తో పాటు పెరుగుతుంది కాబట్టి డిఫరెన్షియల్ మోటార్ని ఎప్పుడు కానీ మనము లోడు ఎక్కువ పెంచకూడదు. లోడ్ పెరిగినా కొద్దీ స్పీడ్ ఏమవుతుందంటే తగ్గుతుంటుంది. ఓకేనా, సో ఇవి మొత్తానికైతే 3 మోటార్ల యొక్క క్యారెక్టరిస్టిక్స్. దీన్ని బేస్ చేసుకొని వీటిని ఏ అప్లికేషన్లో వాడతామో చూద్దాం. రైట్.